sound in your heartstrings where tunes are bound. హలో డియర్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఒక 5 నెలల నుంచి మనకు ఎడతెరిపి లేకుండా అఘోరీ 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 అని చెప్పేసి బీభత్సంగా కనిపించిన న్యూస్ ఛానల్స్ అయ్యే చేస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ అయ్యే చేస్తున్నాయి. కొంతమంది ప్రమోషన్స్, కొంతమంది డబ్బుల కోసం అని చెప్పేసి, కొంతమంది అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంద్రా అంటే అఘోరీ మీద కంప్లీట్లీ నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనాలకు రుద్దింది ఎవరు? మీడియా ఛానల్స్. వాళ్ళు డబ్బుల కోసం అని చెప్పేసి, వ్యూస్ కోసం అని చెప్పేసి ఏదంటే అది ఇంజెక్ట్ చేసేసారు. ప్రతిరోజు ఇదే. మొన్నటిదాకా అదే జరిగింది. నిన్న లావణ్య ఇష్యూ వచ్చేసరికి దాన్ని ఆపేశారు. లావణ్య ఇష్యూ మీద పడ్డారు, లావణ్య రాజుతారని ఇష్యూ మీద. అసలు ఇది జనాల్లోకి ఏ విధంగా ఇంజెక్ట్ చేశాడు? ఎక్కడో మారుమూల షామీర్పేట ఒక శ్మశాన వాటికలో ఎవడో ఉన్నాడు బట్టలు ఇప్పుకొని. ఇప్పుడు ఇలా బట్టలు ఇప్పుకొని బొచ్చెడు రోజుల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఫేమస్ కాల. వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఫేమస్ చేయడం కాకుండా వాళ్ళ మీద ఏదైనా కొంచెం క్యూరియాసిటీ లాగా పెంచితే జనాలు ఏంటంటే ఇంకా పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఓకే దీనికోసం అయినా చూస్తారని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. వాడు ఎవడు ఏంది? కొన్ని ఛానల్స్ ఆయన అఘోరీ నెలసరి వస్తే ఏం చేస్తామని ఒక అమ్మాయి అతన్ని అడిగింది. నెలసరి వస్తే ఏం చేస్తారండి? అయినా కొంచెమన్నా జ్ఞానం ఉండాలా? అది ఒక ఆడమనిషి యొక్క పర్సనల్ థింగ్. ఈ 10 మంది ముందు ఎలా చెప్పాలని ఇది అడిగారు. ఆ క్వశ్చన్ అక్కడితో కట్ చేసేసి పబ్లిక్ రిలీజ్ చేయాలని తెలియదు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లు అడిగితే జనాలు ఏదో క్యూరియాసిటీగా చూస్తారని చెప్పేసి. ఇలాంటి క్వశ్చన్లు కావాల్సింది జనాలకి. పిల్లలు, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. చిన్నపిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం ఇది చూసే దాంట్లో? ఇట్లాంటి క్వశ్చన్లు అండి. లాస్ట్కి ఆ క్వశ్చన్కి అఘోరీ నవ్వడం. ఇది ఎలా ఉందంటే, ఒకరోజు ఎవడో రామ్ గోపాల్ వర్మని ఒక క్వశ్చన్ అడిగారు. ఏమంటే మాస్టర్ బేషన్ ఎన్నిసార్లు కొట్టుకుంటారని. అరే రామ్ గోపాల్ వర్మ పర్సనల్ ఇష్యూ, దాంతో నీకేం పని? జనాలకి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇట్లాంటి క్వశ్చన్లా సార్ మీరు ఇప్పటికీ మాస్టర్ బేటింగ్ చేసుకుంటారా సార్? ఎస్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడైనా సరే రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించింది కాకుండా వేరే ఏ క్వశ్చన్ అడిగినా సరే ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పాడా? నోరు తెరిస్తే అబద్ధాలు. సినిమా ప్రమోషన్స్ మాత్రమే కరెక్టే చెప్తాడు, సినిమా గురించి మాత్రమే. అతనికి ఒక అవగాహన ఉంది, నేను వచ్చింది ప్రమోషన్స్ కోసం, ప్రమోషన్స్ మాత్రమే చేసుకోవాలి. నా పర్సనల్ విషయాలు ఏది అడిగినా సరే నోరు తెరిస్తే అబద్ధం చెప్తాడు. నీకెందుకు అంటాడు? అవసరం లేని సబ్జెక్ట్ అవన్నీ. జనాలకు అవసరం ఉంటే చెప్తాడు, అవసరం లేనప్పుడు ఎందుకు చెప్తాడు? అదేంటంటే జనాలకి అట్లా చెప్తే ఒక అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి మాట్లాడతాడు. పబ్లిక్లో తెలియాలి కదా అతను. ఈ విధంగా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉన్నారు. సరే, 1 by 1 క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, ఎవడైనా శ్మశాన వాటికలో ఉన్నాడు, బట్టలు లేవు, ఏం చేయాలి? ఫస్ట్ మనిషి అనేవాడు ఏం చేయాలి? బాబు నువ్వు బట్టలు వేసుకోవాలి, అది ఇదని చెప్పి బట్టలు వేపించడం చేయాలి. అది వీడియో తీయడం ఫస్ట్ తప్పు. వాడిని అఘోరీ అని చెప్పేసి అఘోరీ అని చెప్పేసి జనాల్లోకి ఇంజెక్ట్ చేసేసారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు అఘోరీ కాదు, వాడి పేరు శ్రీనివాస్. ఇదే ఛానల్లో అఘోరీ పాపులర్ అవుతున్న సందర్భంలో ఆ శ్రీనివాస్ని వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి. ఒక మనిషి ఎవడో తెలియని ఒక వ్యక్తి ఒక ఊర్లో ఉన్నాడు అంటే ఊర్లోకి వెళ్ళే ముందు అడుగుతారు, బాబు పలానా అఘోరీ అనే వ్యక్తివో లేదంటే పలానా శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, పలానా శ్రీనివాస్ది పలానా అక్కడండి, పలానా మా ఇంటి దగ్గరను, మా ఇంటికి 10 అడుగుల దూరమను ఏదో చెప్తారు. ఆ చెప్పేటప్పుడు వాడి గురించి చెప్తారు కదా, వాడి పేరు అఘోరీ కాదండి, వాడు శ్రీనివాసు, మొన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు, వాడికి ఈ విధంగా జరిగింది, ఈ ఊర్లో వాడు పనికిమాలిన ఎదవా, వాడు ఇన్ని చేశారు కాబట్టి ఊర్లోంచి వెళ్ళగొట్టారని చెప్తారు. ఇవన్నీ తెలిసి కూడా కొన్ని ఛానల్స్ పబ్లిక్ ఇవ్వాల. ఈ రోజు వచ్చేసరికి అన్నీ బయటికి చెప్తా ఉన్నారు. అదే ఆ రోజు చెప్పుంటే ఇంతమంది మోసపోయేవాళ్ళు కాదు. వాడు జనాల్ని అఘోరీ అని చెప్పేసి నమ్మించాడు, అమ్మాయిల్ని నమ్మించాడు, పొలిటీషియన్స్ని నమ్మించాడు, కొంత డబ్బులు మోసం చేశాడు. ఇది కేవలం వాడు అఘోరీ అని ప్రచారం చేయడం వల్ల మాత్రమే జరిగింది. సార్, ఇన్ని నెలలు చూశారు, ఇన్ని నెలల్లో ఎక్కడన్నా సవ్యంగా మాట్లాడిన దాఖలాలు కనిపించినాయా? టెంపుల్కి వెళ్తే టెంపుల్ దగ్గర గొడవ. అఘోరీ అనేవాడు ఎవరితోడైనా ఈ విధంగా బిహేవ్ చేయగలడా? వాడు అఘోరీ కాదు 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 పుర్రె పట్టుకుంటే వాడు పూజలు చేసేసినట్టేనా? ఎక్కడున్నారు జనాలు?
వాడు ఏదో కత్తి పట్టుకొని తిరిగేసినంత మాత్రాన వాడు ఏదో పూజలు చేసేస్తాడు, చేతబడులు చేసేస్తాడని నమ్మేస్తారా? ఒక వ్యక్తి ఒకటి చెయ్యాలి అంటే ఎంత నిష్ఠగా ఉండాలి తెలుసా దాని మీద? వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేశాడు. ఇక్కడ ఏంటంటే తెలుసా, వాడు ఒక్కరిని మోసం చేయాల, ఛానల్స్ వాళ్ళని మోసం చేశారు. ఈ మోసం చేసింది తట్టుకోలేక ఇప్పుడు నెగిటివ్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. అదే ఆ రోజే వాడు మోసం చేస్తున్నాడని జనాల్లోకి చెప్పుంటే వాడు ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు. మీలో ఎంతమంది వాడు శ్రీనివాస్ అని మీరు అనుకుంటున్నారు, ఇంకా అఘోరి అనే ఫీల్ అవుతున్నారా? ఏమనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. కొంతమంది లాయర్లు వాడేదో ప్రాబ్లంలో ఉన్నాడంట, వీళ్ళ పబ్బం కోసం అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళారు. సరే, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళారు, అయిపోయింది. ఆ రోజు వాడు చుట్టూ తిరిగారు, అయిపోయింది. ఈరోజు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళకి బాధేసి నేను అట్ట చేస్తాడని అనుకోలేదు, వాడు ఇట్ట చేశాడు. నువ్వు నమ్మే వెళ్ళావు కాబట్టే జరిగింది. వాడు ఏదో మోసం చేశాడని నువ్వు ఫీల్ అవుతున్నావు. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? నీ స్వార్థం కోసమే వాడు చుట్టూ తిరిగావు. వాడు నిన్ను మాట్లాడలే. ఇప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నీకు బాధేసింది. ఇప్పుడు నెగిటివ్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేసావు. ఇంకా మొదటి భార్య ఇష్యూకి వెళ్దాం. ఆ అమ్మాయి పేరు ఏదో రాధిక ఏదో ఉంది. వాడు ఏదేదో సరసాలాడుతూ ఉన్నాడు ఆ పిల్లతోటి, వాయిస్ రికార్డులు. ఆ అమ్మాయి నమ్మింది కాబట్టి పెళ్లి చేసుకుంది. నీకు ఒక విజన్ ఉంటుంది కదా, అరే వాడు బెప్పంగాడే, వాడిని పెళ్లి చేసుకుంటే ఏందనేది. ఆ రోజు నువ్వు నమ్మావు, నీకు కావాల్సింది ఏదో ఉంది కాబట్టి నువ్వు వెళ్ళావు. అక్కడ వరకు సవ్యంగా జరిగింది. వాడు ఫైనాన్షియల్ ఇష్యూ, సమ్ ఏదో అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వాడు ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, అది నీకు నచ్చలేదు కాబట్టి ఇదయింది. అక్కడ నువ్వు మోసపోయావు. ఇప్పుడు అమ్మాయి రాధిక అనే అమ్మాయి మోసపోయింది కాబట్టి వాడి మీద కేసు పెడతా అంటే ఏమని కేసు పెడుతుంది? నన్ను పాడు చేశాడని కేసు పెడుతుందా? నన్ను మోసం చేశాడని కేసు పెడతా? మోసం చేశాడంటే ఏం మోసం చేశాడు? ఫైనాన్షియల్ మోసమా? ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, నిన్ను ఏ విధంగా మోసం చేశారమ్మా అంటారు. నన్ను ఫైనాన్షియల్గా మోసం చేశాడండి, నా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాడు, అది ఇదని చెప్తాడు. ఈ ఫైనాన్షియల్గా డబ్బులు తీసుకున్నాడంటే వాడేమంటాడు? నేను డబ్బులు కట్టేస్తా అంటాడు. అక్కడితో ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. ఈ జనాలకి ఏంటంటే ఒక క్యూరియాసిటీని పెంచుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం వెళ్ళాలంటే ఒక లాయరు అమ్మాయిని తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఈ కెమెరాలు తీసుకొని వెళ్ళారు, అయిపోయింది. ఈ కెమెరాలు తీసుకెళ్లే వాళ్ళకి ఏం తెలీదా? ఈ అమ్మాయి ఏమని కేసు పెడుతుంది? నన్ను పాడు చేశాడని కేసు పెడుతుందా? డబ్బులు తీసుకున్నాడండి, నన్ను మోసం చేసి ఇట్లా చేశాడు, నా దగ్గర నుంచి ఇంత డబ్బులు తీసుకున్నాడంటే డబ్బులు తీసుకున్న దానికి ప్రూఫ్ ఇవ్వాలి. ప్రూఫ్ ఇచ్చేస్తే సార్ వాళ్ళు బాబు నువ్వు ఇలా చీటింగ్ కేసు పడుతుంది, బాబు నువ్వు ఇలా డబ్బులు తీసుకున్నావు, ఆ డబ్బులు తెచ్చేసి ఇచ్చేయండి అంటారు పోలీసు వాళ్ళు. వాడు ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేసాడు అనుకో, కేసు క్లోజ్ అయిపోయినట్టే కదా. ఇంకేం జరుగుతుంది? అదేదో పెద్ద క్యూరియాసిటీ లాగా ఇచ్చేశారు పోలీసులు, వాడు జైల్లో వేస్తారు, అది ఇదని. ఆడికి ఏం ఉండేది లేదు. ఈ విషయం మీద అఘోరిని జైల్లో పెడతారని మీరు అనుకుంటున్నారా? ఏంటనేది కింద కామెంట్ చేయండి. శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాసు ఊర్లో ఏదో ఇష్యూ జరిగి, అమ్మాయిల ఇష్యూలోనో ఏదో ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో చెట్టు కట్టేసి శ్రీనివాస్కి అక్కడ కాల్ చేశారు. అది సమ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అవడాన అది తీయాల్సిన పరిస్థితి వచ్చేసి తీసేశారు అన్నారు. కొందరేమో ఇన్ఫెక్షన్ వచ్చింది అది తీసేశారు అని అంటారు. నాన్ విషయం అంటాడు, చిన్నప్పుడు సైకిల్ తొక్కుతున్నప్పుడు అది సైకిల్కి ఏదో తగిలి వరబీజం వచ్చింది, అది వాడు పట్టించుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి దాన్ని తీసేశారు అని చెప్పేసి ఇది చెప్తున్నారు. మీరు ఏది నమ్ముతున్నారు? అరే ఇన్ఫెక్షన్ వచ్చి తీసేశారు, అదే సైకిల్ తగిలి ఇన్ఫెక్షన్ వచ్చి తీసేశారా? ఊర్లో ఏదో తప్పు చేస్తే వాడిని చెట్టు కట్టేసి అక్కడ వాత పెట్టడం వల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు అనుకుంటున్నారా? ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మన మహారాణి వర్షిణి, అమ్మో మహాతల్లి, ఆమెను మర్చిపోయారు. ఈ క్యారెక్టర్లో పెద్ద తలకాయ అనమాట. అందరూ అయ్యో పాపం అంటున్నారు. ఈ అమ్మాయి చాలా తెలివిగా, చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. శుద్ధపూస చిట్టి పికిల్స్ కాదు ఏమ వర్షిణి. ఈ అమ్మాయి జనాల్ని ఏ విధంగా ఇచ్చేసిందంటే, అమ్మాయి కావాలనే చేసింది. అమ్మాయి పబ్లిసిటీ కోసం, డబ్బుల కోసం, మెయిన్ పబ్లిసిటీ కూడా కాదు, దానికంటే మించి డబ్బు కోసం మాత్రమే అఘోరి దగ్గరికి వెళ్ళింది. ఇది ఎంతమంది వాస్తవం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అమ్మాయిని పోలీసుల ద్వారా అమ్మాయి ఏదో మోసం చేశారు, అది ఇది అని చెప్పి ఏదో కేసు పెట్టారు పొలిటీషియన్స్ తోటి. అమ్మాయిని ఊరి నుంచి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మోసం చేసిందని అంటున్నారు. అక్కడ దాకా వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడారు, ఇంటికి తీసుకెళ్తా అన్నారు, హోటల్లో పెట్టారు, అయిపోయింది. ఈ అమ్మాయి ఏదో వాళ్ళ అన్నని మోసం చేసి పరారై వచ్చిందని చెప్పేసి ఏదో కట్టుకథ అల్లేశారు. సరే, దాన్ని కూడా మీరు వాస్తవనే అనుకోండి. వచ్చిన తర్వాత అఘోరి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేదు కదా. సరే, అఘోరి దగ్గరికి వెళ్ళింది అనుకుందాం.
వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది కదా. మరి టీవీ ఛానల్ వాళ్ళు అమ్మాయిని పట్టుకొని అమ్మ మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నీతి వాక్యాలు ఎందుకు చెప్పలేదు, ఎందుకు పంపించలేదు, వాళ్ళు పోలీసులకి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? ఇవన్నీ జరిగినా సరే అమ్మాయి వెళ్ళను అని ఉంటుంది తప్పించి వాళ్ళు ఇలా చేయరు. సరే వచ్చింది, అలాంటి అమ్మాయితోటి ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నారు? వెళ్ళిపోదాం అనుకుంటుందని పంపించేయాలి. వాళ్ళ రెవెన్యూ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూస్ చేసుకున్నారు. ఇంటర్వ్యూస్ చేసి అమ్మాయిని అడిగే క్వశ్చను, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్తే ఏ డ్రెస్ వేసుకుంటావు? మీ ఇంట్లో అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంటుందో అమ్మాయి అదే డ్రెస్ వేసుకుంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను అఘోరితో వెళ్తున్నాను కదా, బట్టలు ఇప్పుకొని తిరుగుతానని చెప్తే మీకు హ్యాపీగా ఉంటుందా? అది జనాలకి ఏమన్నా ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారా ఏంటి? అమ్మాయి మనిషే కదా, అమ్మాయి ఏదో ఒక వస్త్రం వేసుకోవాల్సి ఉంది. అది గుడ్డ చుట్టుకుంటుందా, చీర కట్టుకుంటుందా, లేదంటే డ్రెస్ వేసుకుంటుందా, ఏదైనా వేసుకుంటుంది. ఏదో ఒక క్యూరియాసిటీగా మళ్ళీ అడిగేటప్పుడు నవ్వుతుంది, ఏ డ్రెస్ వేసుకుంటావు, ఏం ఖర్చులు అయ్యి, ఏం మొండిమాల తిరుగుతుందంటే వీడియో తీసుకొని పబ్లిక్ ప్రమోషన్ చేద్దామనా? వెళ్ళింది. సరే ఓకే, మీరు దేనికోసం చేసుకున్నారు ఓకే. అమ్మాయి ఇష్టానుసారంగానే మీరు పంపించేశారు, అఘోరితోటి పంపించారు. మళ్ళీ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు అనుకున్నాడువి వాళ్ళతో అఘోరితోటి పంపించవు కదా, అలా వదిలేవు కదా. పోలీసులకు ఒక బాధ్యతగా తీసుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడం, అమ్మ నీ కూతురు నా స్టూడియోలో ఉందమ్మా వచ్చి తీసుకెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి చెప్పడం, ఇది చెయ్యాలి. ఏది చేయలే. సరే అయిపోయింది, అమ్మాయి అఘోరితో వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. కొంతమంది వాళ్ళెవరు పూజారిలో వాళ్ళెవరో సంథింగ్ వాడు కుప్ప పెట్టుకుంటాడు ఏదైనా కానీ, అదే పూజారి అని చెప్పకూడదు. సరే వీటితో కొంతకాలం శ్రీనివాస్ తోటి కొంతకాలం మాట్లాడిన వాళ్ళు, అరే నీ దగ్గర గిలకే లేదు కదా నువ్వేం చేస్తావు? వాడు గిలక ఉంటే ఏంది లేకపోతే ఏంది, వాడిని ఇష్టపడి వచ్చింది ఆ పిల్ల. రాజుని మెచ్చింది రంభ, రాజు మెచ్చింది రంభ, వాడిని మెచ్చి వెళ్ళింది ఈ పిల్ల వర్షిని. అది ఏం చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత? ఏం చేసుకోవడానికి మీరు తెలుసుకొని ఏం చేస్తారు? వాడి దగ్గర గిలకలేదు ఏం చేస్తారు? ఇంకో కామెడీ, వాడెవడు వాళ్ళిద్దరికి పెళ్ళయిన సందర్భంలో వాళ్ళిద్దరికి ఏదో గిఫ్ట్ ఇస్తున్నాడు. అడగడం మర్చిపోయినా, ఇంతకీ అతను ఏ గిఫ్ట్ ఇస్తున్నాడో కింద కామెంట్ చేయండి. పెళ్లి చేసుకుంది, వీడి మీద కేసు అయితే వాళ్ళిద్దరు మాట్లాడే మాటలేం తెలుసా? మా ఇద్దరిని ఈ విధంగా వదిలేయచ్చు కదా, మా మీద ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? మీ మీద ట్రోల్స్ చేసేది ఎక్కడే తింగరదానా? మీ మీద ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? వాడు మోసం చేశాడు కాబట్టి వాడి మీద కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసు వాళ్ళు వాడి కోసం ఎదుగుతున్నారు. నువ్వు ఆ డబ్బులు ఇచ్చేస్తే మీ జోలికి ఎవడు రాడు. ఎలాగో నీకు ఒక 5 నెలలు 6 నెలలు అయితే నీకు విషయం అంతా అర్థమవుతుంది. వాడు నిన్ను మోసం చేస్తున్నాడో నువ్వు వాడు మోసం చేస్తున్నాడో మొత్తానికి ఏదో ఒకటి మాత్రం పక్కాగా జరుగుతుంది. తర్వాత నువ్వేంది ఏడుస్తూ వచ్చి నన్ను మోసం చేశాడు, నేను పొరపాటున వెళ్ళాను అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంటావా? ఒక 6 నెలల తర్వాత ఈ అమ్మాయి వచ్చిందనుకో, నన్ను అఘోరి మోసం చేశాడు, నన్ను ఆ విధంగా ఈ విధంగా తిప్పాడు అని చెప్పేసి చెప్పిందనుకో, అది నమ్మి యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద స్క్రోలింగ్స్ వేసి అదే తిప్పుతూ ఉంటారా? ఆ అమ్మాయికి ఇష్టపడి వెళ్ళింది, ఇష్టపడే వస్తుంది, లేదంటే మోసపోయి వస్తుంది. అయినా కూడా అమ్మాయి బతుకుని అమ్మాయిని బతకనియండి. దాన్ని మళ్ళీ ఏదో ఇష్యూ కింద తీసుకొని ఏ విధంగా మోసం చేశాడు ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకుని దానివల్ల వచ్చేది ఏం లేదు. అమ్మలక్కల ముచ్చట్లు అంటారు కదా, ఈ చెప్పుకోవడానికి తప్పించి ఎలాగో 6 నెలలే, అంతకుమించి పెద్ద పట్టదు అమ్మాయి ఏంటంటే అఘోరిని మోసం చేసి ఎంతో కొంత డబ్బు తీసుకుందామనే ఆలోచనలో వెళ్ళింది అంతే, వేరే ఇంకేం లేదు అంటే ఇంకా జనాల్ని మోసం చేసి ముందుగానే ప్లానింగ్ ఉంది అమ్మాయికి. ఐదర్ అఘోరిని మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటుంది, అఘోరిని అడ్డం పెట్టుకొని జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటుంది. ఈ మైండ్ సెట్తోనే వెళ్ళింది అమ్మాయి ఏం అమాయకురాలు అయితే కాదు, అమ్మాయి మంచి కాన్షియస్లో ఉంది. వాళ్ళ అమ్మోళ్ళు తీసుకొచ్చి నా పిల్ల అదేదో ట్రాన్స్జెండర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో సర్టిఫికేట్ చూపించి మెంటల్లీ బాగాలేదని చెప్పినంత మాత్రాన అమ్మాయి ఇది కాదు. ఆ అమ్మాయి కాన్షియస్లోనే ఉంది, కాన్షియస్తోనే అన్నీ మాట్లాడుతుంది. రేపు మళ్ళీ నేను మోసపోయాను, నన్ను అఘోరి ఈ విధంగా చేశాడు, నన్ను వాళ్ళ దగ్గరికి పంపించాడు, వీళ్ళ దగ్గరికి పంపించాడు, నన్ను దాన్ని ఏమంటారు పూజలు చేసి నా మీద నన్ను ఇది చేశాడు, వశీకరణ చేసుకుని నన్ను వాడి వైపు లాక్కున్నాడు. ఇవన్నీ సొల్లు మాటలు, ఏది నమ్మకండి. అమ్మాయి డబ్బు కోసం వెళ్ళింది, వాడి ద్వారా డబ్బు ఏ విధంగా సంపాదించాలని మాత్రం వెళ్ళింది. వాళ్ళ అన్న వచ్చాడు, అమ్మాయి తీసుకొని ఎక్కడో ఉంటే తీసుకొని వచ్చి
వాళ్ళ ఇంటి దగ్గర అదే సంథింగ్ పోలీసులకు అప్పచెప్పి వదిలేశాడు. అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోయింది మళ్ళీ మనిషి, మళ్ళీ ఎందుకు రాలేదు? ఎందుకంటే తర్వాత ఏం జరుగుద్దో వాళ్ళ అన్నకు బాగా క్లియర్గా తెలుసు. నా బాధ్యత ఇంతే అనుకున్నాడు, తీసుకొని వచ్చి వదిలిపెట్టాడు. అక్కడితోటి చేతులు కడిగేసుకున్నాడు, వాళ్ళ అమ్మలతో కూడా కడిగేసుకున్నాడు. అతని పని ఏదో, అతని భార్య పిల్లలు అతని భవిష్యత్తు ఏదో చూసుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఈ ఇష్యూలో వర్షిని అఘోరిని మోసం చేస్తుంది అనుకుంటున్నారా? అఘోరిని అడ్డం పెట్టుకొని జనాల్ని మోసం చేస్తుంది అనుకుంటున్నారా? ఏంటనేది కింద కామెంట్ చేయండి. అవేర్నెస్గా ఉండండి. మళ్ళీ ఈసారి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకొని వచ్చి ఆ అఘోరి వచ్చినా నమ్మకండి, ఈ వర్షిని వచ్చినా నమ్మకండి. మీరు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. A spark inside, a lamp that glows through your eyes where the magic flows.